కడప జిల్లా బద్వేల్ మండలం లంకమల అభయారణ్యంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొత్త చెరువు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గుప్త నిధుల కోసం కొందరు వ్యక్తులు తవ్వకాలు చేస్తున్నారన్న సమాచారం అటవీ అధికారులకు అందింది. సమాచారం మేరకు బద్వేల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఐకేఎం నయీం అలీ ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద ఉన్న వాహనాన్ని తవ్వకాలకు ఉపయోగించిన సామగ్రిని అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో 3 ద్విచక్ర వాహనాలు, ఒక ఇటియోస్ కారు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నమస్కారం అండి, నా పేరు నయీం అలీ, నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. మాకు రాబోయే సమాచారం మేరకు ఇక్కడ మనకు లంకమల అడవిలో గుప్త నిధుల కోసం వెళ్ళారని ఒక సమాచారం రాబడింది. వచ్చిన సమాచారం ఇమీడియట్గా మా స్టాఫ్ని, మా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ని, మా సిబ్బందిని ఇంకా లంకమల అడవిలోకి పంపడం జరిగినది. వీళ్ళు పోయిన తర్వాత అక్కడ ఒక 3 వెహికల్స్ ఉండడం అనేది, బైక్స్ అన్ని చూశారు అడవి లోపల. ఇమీడియట్గా అక్కడి నుంచి సర్చ్ చేసుకొని పోతే గుప్త నిధుల కోసము ఒక కొండ ప్రాంతంలో నేలసల బండ అని చెప్పి లొకాలిటీలో వాళ్ళు తవ్వకాలు అనేది ఒక దాదాపు ఒక 9 మంది ప్రజలు తవ్వకాలు అనేది చేస్తున్నారు. ఇమీడియట్గా ఫారెస్ట్ సిబ్బంది పోయి అటాక్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తే ఒక 3 పట్టుకోగలిగారు. మిగతా వాళ్ళంతా పరారైపోయారు. ఆ 3 కూడా తీసుకొని విచారిస్తే ఇక్కడికి ఎందుకు వచ్చారు అని విచారిస్తే వాళ్ళు ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయి, ఇక తవ్వితే బంగారం బయటపడుతుంది, తీసుకొని బంగారాన్ని లైఫ్ సెటిల్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళు తవ్వకాలు అనేది చేయడం జరుగుతుందని చెప్పి ఒక పూజారిని, తిరుపతి నుంచి ఒక పూజారిని పిలిపించి ట్రై చేశారు. వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి భంగం చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. తదుపరి పారిపోయిన ముద్దాయిల కోసం కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకొని మన సిఐ గారిని చొరవతో ప్రయత్నిస్తున్నాము పారిపోయిన ముద్దాయిలను పట్టుకోవడానికి. అతి తొందరలో ఇంకా పారిపోయిన ముద్దాయిలు కూడా వాళ్ళ పేర్లని తెలుసుకున్నాము, ఇంకా వాళ్ళు కూడా పట్టుకోవడానికి ప్రయత్నిస్తాము. ఇప్పుడు పట్టుబడిన ముద్దాయిలు మనోజ్ అని చెప్పి రాజంపేట అతను మనోజ్, ఇంకోటి నగరి వెంకటాద్రి, ఇతను తిరుపతి జిల్లా అతను, నెక్స్ట్ శివకుమారు, ఇతను రాయచోటి అతను. ఈ 3 కూడా పట్టుకున్నాము. ఇంకా పారిపోయిన వాళ్ళు కూడా లిస్ట్ ఉంది మా దగ్గర. వాళ్ళు కూడా విచారించి వాళ్ళు కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంలో చెప్పడం ఏంటంటే, ఈ అడవిలోకి రావడము, ఈ గుప్త నిధుల కోసం వెతకడం అనేది చట్టరీత్యా నేరము. ఇక్కడేమి గుప్త నిధులు అడవిలో ఏమి లేవు, కానీ ఎవరో రాంగ్గా గైడ్ చేసి అనవసరంగా చెప్పడం అనేది నేరము. ఈ గుప్త నిధులు అనే దానికోసం పబ్లిక్ ఎవరు కూడా అడవిలోకి ఇల్లీగల్గా రాకూడదు. ఎవరు వచ్చినా కూడా ఇల్లీగల్గా ఫారెస్ట్ యాక్ట్ ప్రకారము అది చట్టరీత్యా నేరము. అదే కాకుండా మన వైల్డ్ లైఫ్ శాంచురీ, ఇది లంకమల్ల అనేది వైల్డ్ లైఫ్ శాంచురీ కింద వస్తుంది. ఇది కూడా ఎంట్రీ అనేది మనకు ప్రొహిబిటెడ్. సో ఈ ఫారెస్ట్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇండియన్ ట్రెజర్ స్టోర్ యాక్ట్ కింద మనము కేసు అనేది రిజిస్టర్ చేసి ముద్దాయిల్ని మనం కోర్టులో హాజరుపరుస్తున్నాం. మాకు ఇన్ఫర్మేషన్ నేను వచ్చిందండి, ఇన్ఫర్మేషన్ మీద పోయామండి. అంటే సార్, దొరికిన వాళ్ళలో 5 మంది ముద్దాయిలు మీ కంట్రోల్లోకి వచ్చినట్టు బయట ఒక ప్రచారం. వాళ్ళలో ఒక కానిస్టేబుల్, వాళ్ళ బ్రదర్ ఎవరో ఉన్నారు, వాళ్ళని తప్పించారు ఫారెస్ట్ సిబ్బంది అని ఒక ప్రచారం. దాంట్లో ఎంత అట్లా ఎవరు కూడా తప్పించుకోలేరండి. ఇది ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం పోతుంది, ఖచ్చితంగా ఎవరు తప్పించుకోలేరు. ఖచ్చితంగా దాని మీద ఎవరు ఉన్నారో అబ్స్కానింగ్ కూడా రాసాము. అబ్స్కానింగ్ రాసి వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవడం జరుగుతుందండి. మొత్తం మీ దగ్గర ఇప్పుడు ఎన్ని బైక్లు ఉన్నాయి సార్? మొత్తం 3 బైక్లు, ఒక కార్ అండి. కారు ఎక్కడిది సార్? కారు కూడా వీళ్ళు ముద్దాలు తీసుకొచ్చేదానికి కారు తీసుకొచ్చారు. సో అది కూడా కేసులో పెట్టడం జరిగింది. ప్రెసెంట్ పూజారి అతను లేడు, మన దగ్గర కంట్రోల్ లేదు. అప్పుడు అబ్స్కానింగ్ రాసాము అతన్ని. త్వరలో వాళ్ళని పట్టుకుంటామండి. ప్రెసెంట్ 3 ఉన్నారండి మా దగ్గర. 3 ముద్దాలు అదుపులో ఉన్నారండి. పరారిలో మొత్తం ఇంకా 5 మంది పరారిలో ఉన్నారండి. వాళ్ళని మన కేసులో మనము అబ్స్కానింగ్ రాస్తున్నామండి. మొత్తం టోటల్గా 9 మంది అండి. 9 మంది ఉన్నారు మొత్తము.